హాయ్ గైస్, వెల్కమ్ టు ద న్యూ క్లాస్ ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. మనం ప్రీవియస్ క్లాస్లో వాల్యూ యాడెడ్ అంటే మీనింగ్ ఏంటి తెలుసుకున్నాం అండ్ వాల్యూ యాడెడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలని తెలుసుకున్నాం. ఈ క్లాస్లో మనం జీడిపి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చాలా క్లియర్గా తెలుసుకుందాం. ఓకేనా? సో జీడిపి క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఫార్ములా గురించి డిస్కస్ చేద్దాం అండ్ ఫర్దర్గా దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం అనమాట. సో జీడిపి ఫార్ములా ఏంటి? జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు GVA at basic prices. GVA at basic price. GVA at basic prices plus net taxes on products. Plus net taxes on products. సో నెట్ ట్యాక్సెస్ ఆన్ ప్రొడక్ట్స్. సో జీడిపి అంటే ఫార్ములా ఏంటి మనకి? జీవీఏ అట్ బేసిక్ ప్రైజెస్ ప్లస్ నెట్ ట్యాక్సెస్ ఆన్ ప్రొడక్ట్స్. ఓకేనా? ఈ ఫార్ములాని మనం ఫర్దర్గా ఎక్స్పాండ్ చేద్దాం. దీంట్లో ఉన్న ఒక్కొక్క కాంపోనెంట్ని మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఇది మనం తెలుసుకోవడానికి మనం ఒక ఎగ్జాంపుల్ యూజ్ చేసుకుందాం. విత్ ద హెల్ప్ ఆఫ్ అన్ ఎగ్జాంపుల్ వీ కెన్ క్లియర్లీ అండర్స్టాండ్ వాట్స్ ద మీనింగ్ ఆఫ్ జీవీఏ అట్ బేసిక్ ప్రైస్ అండ్ వాట్స్ ద మీనింగ్ ఆఫ్ నెట్ ట్యాక్సెస్ ఆన్ ప్రొడక్ట్స్. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ అన్ ఎగ్జాంపుల్ వీ కెన్ క్లియర్లీ అండర్స్టాండ్ ఆల్ దీస్ కాన్సెప్ట్స్. Let's say here we have a wood seller. మనకి ఇక్కడ ఒక wood seller ఉన్నాడు. And let's have a chair manufacturing company. Let's say we have a chair manufacturing company. Or I would say simply a chair manufacturing company. Let's say here we have a chair manufacturing company. ఓకేనా? సో మనకి ఒక వుడ్ సెల్లర్ ఉన్నాడు అండ్ ఇక్కడ మనకు ఒక చైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఎగ్జాంపుల్ మనం చాలా క్లియర్గా అర్థం చేసుకుందాం ఏంటి జీడిపి ఎట్లా వస్తుంది ఏంటి అని చెప్పి క్లారిటీగా డిస్కస్ చేద్దాం. ఇక్కడ వుడ్ సెల్లర్ ఉన్నాడు. ఈ వుడ్ సెల్లర్ ఏం చేస్తున్నాడంటే వీడు అడవికి వెళ్ళి వుడ్ తీసుకొని వస్తున్నాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ వీ హ్యావ్ ద వుడ్ సెల్లర్ అండ్ వీడు ఒక వుడెన్ లాగ్ తీసుకొచ్చాడు. ఈ వుడెన్ లాగ్ అడవికి వెళ్ళి ఒక వుడెన్ లాగ్ తీసుకొచ్చాడు. వుడెన్ లాగ్ ఆర్ వుడెన్ బార్ తీసుకొచ్చాడు. ఓకేనా? వుడెన్ లాగ్ తీసుకొచ్చాడు అండ్ వీడు ఈ వుడెన్ లాగ్ అమ్మాలనుకుంటున్నాడు. లెట్స్ సే వాల్యూ ఆఫ్ ద వుడెన్ లాగ్, ఈ వుడెన్ లాగ్ ఎంతకు అమ్మాలనుకుంటున్నాడు అంటే 100 రూపీస్కి అమ్మాలనుకుంటున్నాడు ఫర్ ఎగ్జాంపుల్. అండ్ వీడు 100 రూపీస్కి వుడెన్ లాగ్ అమ్మాలి అనుకున్నప్పుడు ఇప్పుడు జస్ట్ నార్మల్గా అమ్మలేడు కదా, ఈ హ్యాస్ టు పే ద జిఎస్టీ కూడా అప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎగ్జాంపుల్ కన్వీనియన్స్ కోసం జిఎస్టీ 10% అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు అల్టిమేట్గా బిల్ ఎంత అవుతుంది? ఈ వాల్యూ ఎంత అవుతుంది? ఇక్కడ మనకి వాల్యూ వచ్చేసి 100 రూపీస్ అయింది అండ్ దీని మీద జిఎస్టీ 10% ఆఫ్ 100 అంటే ఎంత మనకి? 10% ఆఫ్ 100 అంటే 10 రూపీస్. సో జిఎస్టీ వచ్చేసి మనకి 10 రూపీస్ అయింది. అవునా కదా? సో అల్టిమేట్లీ ఎంత వాల్యూ ఎంత అయింది ఇక్కడ? మనకి 110 రూపీస్ అయింది. అల్టిమేట్లీ వాల్యూ ఎంత అయింది ఇక్కడ? మనకి 110 రూపీస్ అయింది. గుర్తుపెట్టుకోండి, 110 రూపీస్ అయింది వాల్యూ ఇక్కడ. ఓకేనా? క్లియర్. అయితే ఈ 110 రూపీస్లో 100 రూపీస్ ఏంటి? వాల్యూ ఆఫ్ ద వుడ్. ఓకేనా? అండ్ 10 రూపీస్ ఏంటి? ట్యాక్స్. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ వుడెన్ లాగ్ ఉంది, వుడెన్ లాగ్ వాల్యూ దాన్ని వాడు అడిగి వేలు కొట్టుకొచ్చాడు, ఒక 100 రూపీస్కి అమ్మాలనుకున్నాడు అండ్ దాని మీద జిఎస్టీ వాడు అమ్మాలనుకున్నప్పుడు జిఎస్టీ పే చేయాలి కదా, సో అల్టిమేట్గా బిల్ వేసినప్పుడు 100 రూపీస్ వుడెన్ లాగ్ అండ్ జిఎస్టీ 10% వేస్తే 10% ఆఫ్ 100 రూపీస్ ఎంత? 10 రూపీస్ అయింది. సో 110 రూపీస్ అయింది. సో అల్టిమేట్లీ వాల్యూ ఆఫ్ ద వుడెన్ లాగ్ వచ్చేసి 100 అండ్ ట్యాక్స్ వచ్చేసి 10 రూపీస్. ఓకేనా? క్లియరా? ఈ ఇప్పుడు ఇక్కడ చైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది. ఈ చైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళు ఈ వుడెన్ లాగ్ని కొనుక్కోవాలనుకుంటున్నారు, ఇన్పుట్గా కొనుక్కోవాలనుకుంటున్నారు. ఎందుకు? చైర్ తయారు చేయడానికి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఈ చైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అల్టిమేట్ అవుట్పుట్ ఏంటి? ఏంటంటే చైర్. వీళ్ళు ఒక చైర్ తయారు చేయాలనుకుంటున్నారు. ఓకేనా? ఈ అల్టిమేట్ చైర్ ఇది అవుట్పుట్. ఈ చైర్ తయారు చేయడానికి వీళ్ళకి ఒక ఇన్పుట్ కావాలి కదా, ఆ ఇన్పుటే వుడెన్ లాగ్. సో ఇన్పుట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చైర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాడమ్మా. ఈ చైర్ మ్యానుఫ్యాక్చరర్ ఈ చైర్ తయారు చేయడం కోసం ఆ వుడ్ సెల్లర్ దగ్గరికి పోయి ఆ వుడ్ కొనాలనుకున్నాడు. సో అల్టిమేట్గా వుడ్ని ఎందుకు కొంటాడు? 110 రూపీస్ పే చేసి కొంటాడు.
ఓకేనా. అల్టిమేట్గా ఆ వుడ్ని ఎంత కొన్నాడు, 110 రూపీస్ పెట్టి పే చేసుకున్నాడు అనమాట. సో 110 రూపీస్ సి, వీడేం చేశాడు, సోల్డ్ అట్ 110 రూపీస్. ఓకేనా. అండ్ అప్పుడు వీళ్ళు ఏమవుతుంది, 110 రూపీస్ పే చేశారు. 110 రూపీస్ పే చేస్తే ఎవరు పే చేశారు, వీడు పే చేశాడు. వీడు పే చేసిన 110 రూపీస్లో వీడు పే చేసిన 110 రూపీస్ పే చేశారు. ఇప్పుడు పెయిడ్ ఎంత 110 రూపీస్. ఓకేనా. ఈ 110 రూపీస్లో 100 రూపీస్ ఏమవుతుంది, 100 రూపీస్ ఏమవుతుంది అంటే ఈ వుడ్ సెల్లర్ ఉన్నాడు చూసారా, వీడి పాకెట్లోకి వెళ్తుంది, అంతే కదా. అండ్ 10 రూపీస్ కదా ట్యాక్స్. ఈ 10 రూపీస్లో సిజిఎస్టీ 5 రూపీస్ ఏమవుతుంది అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. ఎస్జిఎస్టీ 5 రూపీస్ ఏమవుతుంది, స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది, అంతే కదా. ఎస్జిఎస్టీ 5 రూపీస్ స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది. ఓకేనా. చూడండి, ఒకడు వుడ్ సెల్లర్ ఉన్నాడు వాడు అడవికి వెళ్ళి వుడెన్ లాగ్ కొట్టుకొచ్చాడు. వాడు 100 రూపీస్ వుడెన్ లాగ్ అమ్మాలనుకున్నాడు. అల్టిమేట్గా దాన్ని అమ్మాలనుకుంటే ఉట్టిగా అమ్మలేడు కదా, జిఎస్టీ వేయాలి. సో జిఎస్టీ వేసినప్పుడు ఏమైంది, 10% అయింది ఇక్కడ. ఓకేనా, 10%. అప్పుడు అల్టిమేట్గా వాల్యూ ఆఫ్ ద వుడెన్ లాగ్ ఎంత, 100 ప్లస్ 10% ఆఫ్ ద 100 రూపీస్ ఎంత అయింది, 110 రూపీస్ అయింది. సో 110 రూపీస్కి ఈ చైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ఆ వుడెన్ లాగ్ నమ్మాడు వాడు. వుడెన్ లాగ్ నమ్మితే సో 110 రూపీస్కి అమ్మితే ఇది ఆటోమేటిక్గా చైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఓనర్ 110 రూపీస్ పే చేశాడు. 110 రూపీస్ ఇక్కడ పే చేసిన తర్వాత బాగా అబ్జర్వ్ చేయండి, ఈ 100 రూపీస్ ఆ 110లో 100 రూపీస్ వాడు పాకెట్లోకి వేసుకుంటాడు వుడ్ సెల్లర్. 10 రూపీస్ మాత్రం ట్యాక్స్ గవర్నమెంట్కి పే చేస్తాడు. ట్యాక్స్ అల్టిమేట్గా గవర్నమెంట్కి రిటర్న్ చేయాలి కదా. సో దాంట్లో 5 రూపీస్ సిజిఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది అండ్ 5 రూపీస్ స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది. జిఎస్టీ వచ్చినప్పుడు మనం ఫర్దర్గా ఇంకా డిస్కస్ చేద్దాం. బట్ ఫర్ ద టైం బీయింగ్ మీకు అర్థం చేసుకోవడం కోసం ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా. సో ఫర్ క్లియర్. ఓకే, నా ఇప్పుడు ఈ చైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ఇన్పుట్ వాల్యూ ఎంత అయింది, 110 రూపీస్ అయింది. ఓకేనా, అంతే కదా. 110 ఈ చైర్ తయారు చేయాలనుకున్నారు. ఈ చైర్ తయారు చేయడం కోసం 110 రూపీస్ ఈ వుడ్ సెల్లర్కి పే చేశారు. 110 రూపీస్ వుడ్ సెల్లర్కి పే చేశారు. వుడ్ సెల్లర్కి 110 రూపీస్ పే చేసిన తర్వాత వీళ్ళు ఏం చేశారు అని అంటే ఈ వుడ్కి వాల్యూ ఎడిషన్ చేశారు, వాల్యూ యాడెడ్ చేశారు. సే ఫర్ ఎగ్జాంపుల్ 300 రూపీస్ వాల్యూ యాడ్ చేశారు. 300 రూపీస్ వాల్యూ ఎడిషన్ చేశారు. 300 రూపీస్ వాల్యూ ఎడిషన్ చేసి అల్టిమేట్గా వాల్యూ ఆఫ్ ద గుడ్, అల్టిమేట్గా వాల్యూ ఎంత చేశారు, చైర్ది 410 రూపీస్ చేశారు. ఓకేనా, అర్థమైందా. చూడండి, ఒక చైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాడు ఈ వుడ్ సెల్లర్ దగ్గర 110 రూపీస్ పెట్టి వుడెన్ లాగ్ కొన్నాడు. కొని దానికి వాల్యూ ఎడిషన్ చేసి ఆ వుడెన్ లాగ్ని చైర్గా మార్చి దాన్ని అల్టిమేట్గా ఎంత అన్నాడు, 410 రూపీస్ అన్నాడు. ఈ 410 రూపీస్ ఏంటి ఇక్కడ, ఈ 410 రూపీస్ ఈజ్ నథింగ్ బట్ ప్రొడ్యూసర్ ప్రైస్. దీన్నే బేసిక్ ప్రైస్. ఇందాక మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్లో డిస్కస్ చేసాం కదా ప్రీవియస్ క్లాస్లో. సో బేసిక్ ప్రైస్ ఎంత ఇక్కడ, 410 రూపీస్. ఓకేనా, 410 రూపీస్. ఓకే సార్, క్లియర్. 110 రూపీస్ పెట్టి వుడెన్ చైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళేమో చైర్ తయారు చేయడం కోసం 110 రూపీస్ పెట్టి వుడెన్ లాగ్ కొన్నారు. దానికి 300 రూపీస్ వాల్యూ ఎడిషన్ చేశారు. అల్టిమేట్గా వాల్యూ ఆఫ్ ద అవుట్పుట్ అట్ బేసిక్ ప్రైజెస్ వచ్చేసి 410 రూపీస్ అయింది. అంటే ఇంకా చైర్ మార్కెట్లోకి రాలేదు, ఫ్యాక్టరీ దగ్గర 410 అయింది. ఓకే, క్లియర్. 110 రూపీస్ వుడెన్ లాగ్ తీసుకొని దానికి 300 రూపీస్ వాల్యూ ఎడిషన్ చేసి దాన్ని కుర్జీగా మార్చి అల్టిమేట్ వాల్యూ ఎంత ఫ్యాక్టరీ దగ్గర 410 రూపీస్, బేసిక్ ప్రైజెస్ 410 రూపీస్ అని అన్నారు. క్లియరా. ఓకే, బట్ ఓకే సార్ ఇదంతా ఓకే, బట్ వాల్యూ ఎడిషన్ 300 ఎట్లా జరిగింది, ఈ వాల్యూ ఎడిషన్ 300 అంటే ఏంటి, ఇదే మనకి మెయిన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్. ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. మనం ఈ వాల్యూ ఎడిషన్ ఎలా జరిగింది, దీంట్లో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి, ఒక్కొక్కటి చాలా క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ఫస్ట్, కాంపోనెంట్స్ ఆఫ్ వాల్యూ యాడెడ్. కాంపోనెంట్స్ ఆఫ్ వాల్యూ యాడెడ్ ఎంత టోటల్గా వాల్యూ యాడెడ్ ఎంత అయింది, టోటల్ మనకి 300 అయింది కదా. సో వాల్యూ యాడెడ్ ఎంత అల్టిమేట్గా మనకి 300. అసలు ఈ 300 వాల్యూ ఎడిషన్ ఎలా చేశాడు అనేది మనం ఒక్కొక్క కాంపోనెంట్ చాలా క్లియర్గా తెలుసుకుందాం ఇప్పుడు. ఓకేనా. సి, ఫస్ట్ కాంపోనెంట్ ఏంటంటే కాంపెన్సేషన్ టు ద ఎంప్లాయీస్. ఈ టర్మ్స్ చాలా ఇంపార్టెంట్. కాంపెన్సేషన్ టు ద ఎంప్లాయీస్, ఫస్ట్ కాంపోనెంట్. ద సెకండ్ కాంపోనెంట్ ఏంటంటే ఆపరేటింగ్ సర్ప్లస్ ఆర్ మిక్స్డ్ ఇన్కమ్. ఆపరేటింగ్ సర్ప్లస్ ఆర్ మిక్స్డ్ ఇన్కమ్.
ఆపరేటింగ్ సర్ప్లస్ ఆర్ మిక్స్డ్ ఇన్కమ్. ఒక్క జీడిపి మాత్రం మనం చాలా క్లారిటీగా తెలుసుకున్నామంటే మిగతా అన్ని కాన్సెప్ట్స్ కూడా చాలా ఈజీ అయిపోతాయి. ఆపరేటింగ్ సర్ప్లస్ ఆర్ మిక్స్డ్ ఇన్కమ్. ద థర్డ్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ కన్సంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్. కన్సంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్. Consumption of fixed capital. The fourth important component is production taxes. Production taxes. Next important component is production subsidies. Production taxes and production subsidies. ప్రొడక్షన్ ట్యాక్సెస్ అండ్ ప్రొడక్షన్ సబ్సిడీస్. ఈ 5 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ద వాల్యూ యాడెడ్ ఏంటంటే మనం ఒక్కొక్కటి చాలా క్లియర్గా డిస్కస్ చేద్దాం. వీటికి షార్ట్ కట్స్ ఎగ్జామ్స్లో ఇవన్నీ అడగొచ్చు మనల్ని. కాంపన్సేషన్ టు ద ఎంప్లాయీస్, ఆపరేటింగ్ సర్ప్లస్ ఆర్ మిక్స్డ్ ఇన్కమ్. నెక్స్ట్ కన్సంప్షన్ ఆఫ్ ద ఫిక్స్డ్ క్యాపిటల్. కన్సంప్షన్ ఆఫ్ ద ఫిక్స్డ్ క్యాపిటల్. ఇవి ట్యాక్సెస్. సో వీటన్నిటికీ వాల్యూస్ అసైన్ చేద్దాం. ఈ ఫస్ట్ వీటి మీనింగ్ ఏదో తెలుసుకొని తర్వాత వీటికి వాల్యూ అసైన్ చేద్దాం మనం. ఓకేనా? సో ఫస్ట్ ఒక్కొక్క కాంపోనెంట్కి మీనింగ్ ఏంటి, అవి ఎట్లా అసైన్ చేస్తాం మనం క్లియర్గా చేసుకుందాం. సో ఫస్ట్ కాంపోనెంట్ ఏంటి మనకు ఉండేది? ద ఫస్ట్ కాంపోనెంట్ ఆఫ్ ద వాల్యూ యాడెడ్ ఈస్ కాంపెన్సేషన్ టు ద ఎంప్లాయీస్. కాంపెన్సేషన్ టు ద ఎంప్లాయీస్. కాంపెన్సేషన్ టు ద ఎంప్లాయీస్. కాంపెన్సేషన్ టు ద ఎంప్లాయీస్ అంటే మీనింగ్ ఏంటంటే చూడండి, ఇప్పుడు ఆ చైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాడు వుడ్ని కొనుక్కున్నాడు. ఓకే, ఇప్పుడు నేనే ఓనర్ అనుకోండి చైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి. నేను వుడ్ కొనుక్కున్నాను. వుడ్ కొనుక్కున్న తర్వాత నేనే కంపెనీలో కూర్చొని నేనే కుర్చీలు తయారు చేస్తూ కూర్చోను కదా. నాకు వర్కర్స్ ఉంటారు. ఆ వర్కర్స్కి అండ్ బేసిక్గా నార్మల్ స్కిల్డ్ లేబర్ ఉంటారు. వాళ్ళందరికీ నేను శాలరీస్ పే చేయాలి. నాకు చిన్న పని హార్డ్ లేబర్ చేయడానికి నాకు లేబర్ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి నేను వేజెస్ పే చేయాలి. వేజెస్ అంటే మీకు కూలీ, శాలరీస్ అంటే జీతం. ఈ రెండు పే చేయాలి కదా నేను. ఈ పే చేస్తేనే కదా వాళ్ళు వర్క్ చేస్తారు. అదే ఇది కాంపెన్సేషన్ టు ద ఎంప్లాయీస్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కాంపెన్సేషన్ టు ద ఎంప్లాయీస్ ఈజ్ నథింగ్ బట్ ఆ చైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్కి శాలరీస్ అండ్ పనిచేసే కూలీలు ఉంటారు కదా వాళ్ళకి వేజెస్, వీటిని కలిపే ఈ శాలరీస్ అండ్ వేజెస్ని మనం కాంపెన్సేషన్ టు ద ఎంప్లాయీస్ అంటాం. క్లియర్? ఫస్ట్ కాంపోనెంట్ అర్థమైందా? కాంపెన్సేషన్ టు ద ఎంప్లాయీస్ ఏంటంటే ఆ చైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో పనిచేసే వర్కర్స్కి శాలరీస్ అండ్ వేజెస్ ఇవ్వడమే కాంపెన్సేషన్ టు ద ఎంప్లాయీస్. సార్ నెక్స్ట్ వన్, సెకండ్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏంటి? ఆపరేటింగ్ సర్ప్లస్ అండ్ మిక్స్డ్ ఇన్కమ్. ఆపరేటింగ్ సర్ప్లస్ ఒకటి అండ్ మిక్స్డ్ ఇన్కమ్ ఉంది. ఇది చాలా క్లారిటీగా తెలుసుకోండి. ప్రతి టర్మ్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఆపరేటింగ్ సర్ప్లస్ అండ్ నెక్స్ట్ వన్ ఏంటి? మిక్స్డ్ ఇన్కమ్. ఆపరేటింగ్ సర్ప్లస్ అండ్ మిక్స్డ్ ఇన్కమ్. ఇప్పుడు ఆపరేటింగ్ సర్ప్లస్ అండ్ మిక్స్డ్ ఇన్కమ్ అంటే మీనింగ్ ఏంటి? అసలు ఏంటి పదాలు? ఇవేంటి చూడండి. ఆపరేటింగ్ సర్ప్లస్ అండ్ మిక్స్డ్ ఇన్కమ్. ఇప్పుడు చైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది. ఆ కంపెనీ శాలరీస్ ఇస్తాడు ఎంప్లాయీస్కి. ఓకే, కాంపెన్సేషన్ టు ద ఎంప్లాయీస్ బాగానే ఉంది. మరి వాళ్ళకి సొంతంగా ప్రాఫిట్స్ అక్కర్లేదా? ఊరికే దానాలు చేస్తున్నాడా? సేవ చేయట్లేదు కదా, ఫ్రీగా కుర్చీలు పంచలేదు కదా. వాడికి ప్రాఫిట్స్ కావాలి. ఆ ప్రాఫిట్సే నథింగ్ బట్ ఆపరేటింగ్ సర్ప్లస్ అండ్ మిక్స్డ్ ఇన్కమ్. ఇక్కడ ఆపరేటింగ్ సర్ప్లస్ అన్న ప్రాఫిటే, ఓకేనా? మిక్స్డ్ ఇన్కమ్ అన్న ప్రాఫిటే. ఓకే, ఆపరేటింగ్ సర్ప్లస్ అన్న ప్రాఫిటే అండ్ మిక్స్డ్ ఇన్కమ్ అన్న కూడా మనకి ప్రాఫిటే. ఓకే, క్లారిటీ అర్థమైందా? ఆపరేటింగ్ సర్ప్లస్ అన్న మిక్స్డ్ ఇన్కమ్ అన్న కంపెనీ తాను తయారు చేసే ప్రోడక్ట్స్ మీద ఎంతో కొంత లాభం ఆర్జిస్తుంది. ఆ ప్రాఫిట్స్నే ఆపరేటింగ్ సర్ప్లస్ ఆర్ మిక్స్డ్ ఇన్కమ్ అంటారు. కానీ ఈ ఆపరేటింగ్ సర్ప్లస్ అండ్ మిక్స్డ్ ఇన్కమ్లో మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఆపరేటింగ్ సర్ప్లస్ అని ఎవరు అంటారంటే ఇన్కార్పొరేటెడ్ కంపెనీస్. బాగా గుర్తుపెట్టుకోండి. ఇన్కార్పొరేటెడ్ కంపెనీస్ వాళ్ళు యాడ్ చేసుకునే ప్రాఫిట్స్నే మనం ఏమంటాం అంటే ఆపరేటింగ్ సర్ప్లస్ అంటాం. అన్ఇన్కార్పొరేటెడ్ కంపెనీస్ వాళ్ళు యాడ్ చేసుకునే ప్రాఫిట్స్ని మనం ఏమంటామంటే మిక్స్డ్ ఇన్కమ్ అంటాం. మీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది, క్లారిటీ ఇస్తాను చూడండి. ఏ కంపెనీస్ అయితే గుర్తుపెట్టుకోండి, ఏ కంపెనీస్ అయితే రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటాయో
రిజిస్ట్రేషన్ చేసుకుంటాయో, పెద్ద స్కేల్లో ప్రొడక్షన్ చేస్తాయో అలాంటి కంపెనీస్ మనకి ఇన్కార్పొరేటెడ్ కంపెనీస్. అండ్ అన్ఇన్కార్పొరేటెడ్ కంపెనీస్ అంటే పెద్దగా రిజిస్ట్రేషన్స్ ఏమి ఉండవు, స్మాల్ స్కేల్లో లోకల్ లెవెల్లో కనీసం ఆ షాప్కి పేరు కూడా లేకుండా కుర్చీలు తయారు చేసే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళని అన్ఇన్కార్పొరేటెడ్ కంపెనీస్ అంటాం. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఐకియా అని ఉంది, ఐకియా వాళ్ళు కూడా చైర్ తయారు చేస్తారు. వాళ్ళే కాకుండా మనకి పల్లెటూరులో వాళ్ళ తండ్రి కొడుకు అంటే వాళ్ళు వారసత్వంగా వస్తుంటాయి కదా కొన్ని పనులు, అట్లా వాళ్ళ కొడుకు అండ్ తండ్రి కూడా కూర్చొని వుడ్ తెచ్చుకొని చైర్లు తయారు చేస్తున్నారు అనుకుందాం. వాళ్ళకి పేరు కూడా ఉండదు, కంపెనీ షాప్ కూడా ఉండదు, జస్ట్ ఇంటి ముందు పెట్టుకొని తయారు చేస్తూ ఉంటారు. సో ఇలాంటి పెద్ద స్కేల్లో ఇన్కార్పొరేటెడ్ కంపెనీ స్కేల్లో వాళ్ళ ప్రాఫిట్స్ని ప్లస్ వేజెస్ని క్లియర్గా డిమార్కెట్ చేస్తారా లేదా? ఇప్పుడు ఐకియా కంపెనీ ఉందనుకుందామా, వాళ్ళు చైర్ చేస్తారు, వాళ్ళ ప్రాఫిట్స్ని సపరేట్ పెడతారు, వాళ్ళ వేజెస్ని వాళ్ళ శాలరీస్ వేజెస్ ఇవన్నీ ఉంటాయి కదా ఎంప్లాయీస్కి ఇచ్చేది, దాన్ని కూడా చాలా క్లియర్గా చూపించగలరు. కానీ ఇక్కడ మనకి పల్లెటూరులో ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకోండి, నేను మా నాన్న ఇద్దరు ఉన్నారు అనుకుందాం, నేను మా నాన్న కలిసి వుడ్ తెచ్చుకొని మేమే చైర్ తయారు చేసాం మేమిద్దరమే. ఇప్పుడు ఆ ఓనర్స్ మేమిద్దరమే అవుతాం, వర్కర్స్ మేమిద్దరమే అవుతాం. ఇప్పుడు మేము శాలరీ ఇచ్చుకోం కదా, మా నాన్న నాకు శాలరీ ఇవ్వడు, నేను మా నాన్నకి శాలరీ ఇవ్వను. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ప్రాఫిట్స్ని వేజెస్ని అంటే మా జీతాలని మా లాభాలని సపరేట్ చేయలేము. కాబట్టి ఇలాంటి వాళ్ళు యాడ్ చేసే ప్రాఫిట్స్ని మనకి మిక్స్డ్ ఇన్కమ్ అంటాం. పేరులోనే ఉంది కదా మిక్స్డ్ ఇన్కమ్ అని. సో వేర్ యూ కాంట్ క్లియర్లీ డిమార్కెట్, గుర్తుపెట్టుకోండి, can't clearly demarcate అంటే సపరేట్ చేసి చూడడం. can't clearly demarcate between profits and wages. వీళ్ళకి ప్రాఫిట్స్ అండ్ వేజెస్ ఉంటాయి, వీళ్ళకి ప్రాఫిట్స్ ప్లస్ వేజెసే ఉంటాయి, రెండు కలిపే ఉంటాయి, అంతే కదా. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు యాడ్ చేసుకునే ప్రాఫిట్స్ని ఏమంటామంటే మిక్స్డ్ ఇన్కమ్ అంటాం. అర్థమైందా? ఇప్పుడు ఎవరైతే వాళ్ళ శాలరీస్ని ప్రాఫిట్స్ని వేరు చేసి చూపించుకోలేరో అలాంటివి మనకి మిక్స్డ్ ఇన్కమ్ అవుతుంది. ఎక్కడైతే ప్రాఫిట్స్ని అండ్ వేజెస్ని వాళ్ళకి ఇచ్చే శాలరీస్ని వేరు చేసి చూపించగలరో అలాంటి వాళ్ళు యాడ్ చేసే ప్రాఫిట్స్ని ఆపరేటింగ్ సర్ప్లస్ అంటాం. సింపుల్గా ఐకియా లాంటి కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే వాళ్ళు గవర్నమెంట్తో రిజిస్ట్రేషన్ అయి ఉంటారు, అలాంటి కంపెనీస్ మనం ఇన్కార్పొరేటెడ్ కంపెనీస్ అంటాం. అలాంటి వాళ్ళు వాళ్ళ ప్రాఫిట్స్ని సపరేట్గా చూపించగలరు అండ్ వాళ్ళ వేజెస్ని వాళ్ళ వర్కర్స్కి పనిచేసే శాలరీని ఆ వర్కర్స్కి ఇచ్చే శాలరీని సపరేట్గా చేసి చూపించగలరు. ఇలా డిమార్కెట్ క్లియర్గా చేయగలిగితే దాన్ని అలాంటి కంపెనీస్ యాడ్ చేసే ప్రాఫిట్స్ని మనం ఆపరేటింగ్ సర్ప్లస్ అంటాం. ఎవరైతే డిమార్కెట్ వాళ్ళ ప్రాఫిట్స్ని వాళ్ళ వేజెస్ని లైక్ తండ్రి కొడుకు వాళ్ళు కూర్చొని కుర్చీలు తయారు చేయడం ఎలాగా వాళ్ళు సపరేట్గా డిమార్కెట్ చేయలేరు, అలాంటి వాళ్ళు యాడ్ చేసుకునే ప్రాఫిట్స్ని మిక్స్డ్ ఇన్కమ్ అంటాం. క్లారిటీ వచ్చిందా? ఇది. సో ఫస్ట్ కాంపెన్సేషన్ టు ద ఎంప్లాయీస్ అర్థమైందా? కాంపెన్సేషన్ టు ద ఎంప్లాయీస్ అంటే అర్థమైందా? నెక్స్ట్ కాంపోనెంట్ ఆపరేటింగ్ సర్ప్లస్ అండ్ మిక్స్డ్ ఇన్కమ్ అంటే అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ కాంపోనెంట్ కన్సంప్షన్ ఆఫ్ ద ఫిక్స్డ్ క్యాపిటల్. థర్డ్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏంటి ఇక్కడ జీడిపిలో మనకి వాల్యూ యాడెడ్ కాంపోనెంట్స్లో? కన్సంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్. Consumption of fixed capital. క్లారిటీగా అర్థం చేసుకోండి. కన్సంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ CFC, కన్సంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్. ఓకేనా? మా గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ గూడ్స్ అండ్ కన్జ్యూమర్ గూడ్స్ అని రెండు గూడ్స్ ఉంటాయి. ఇప్పుడు క్యాపిటల్ గూడ్స్ అండ్ కన్జ్యూమర్ గూడ్స్ అండ్ రెండు టైప్స్ ఆఫ్ గూడ్స్ ఉంటాయి. మీకేం చెప్పాను నేను? మనం ఏ బేసిస్ మీద డిమార్కెట్ చేస్తాం? ఎండ్ యూజర్ బేసిస్ మీద డిమార్కెట్ చేస్తాం. క్యాపిటల్ గూడ్స్ అండ్ కన్జ్యూమర్ గూడ్స్ అని మనకు టూ టైప్స్ ఆఫ్ గూడ్స్ ఉన్నాయన్నమాట ఎకనామీలో. మనం చూడండి, బేసిక్గా మనం ఏం చేస్తాం, బేసిక్ డెఫినేషన్ ఏంటి? క్యాపిటల్ గూడ్స్ డెఫినేషన్ ఏంటంటే ఏ గూడ్స్ అయితే మనం యూజ్ చేసుకొని ఫర్దర్గా, గుర్తుపెట్టుకోండి ఈ డెఫినేషన్, ఏ గూడ్స్ అయితే మనం యూజ్ చేసుకొని ఫర్దర్గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేసి వాటిల్ని మార్కెట్లోకి అమ్మితే సోల్డ్ ఇన్ ద మార్కెట్. ఏ గూడ్స్ని అయితే మనం యూజ్ చేసుకొని వాటితో గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేసి వాటిని మార్కెట్లో అమ్మామనుకోండి, ఈ మార్కెట్లో అమ్మడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మార్కెట్లో అమ్మితే అలాంటి గూడ్స్ని మనం క్యాపిటల్ గూడ్స్ అంటాం.
కన్స్యూమర్ గూడ్స్ అంటే అల్టిమేట్లీ కన్జ్యూమ్డ్ బై అస్, కన్జ్యూమ్డ్ బై ద ఎండ్ యూజర్, కన్జ్యూమ్డ్ బై ద ఎండ్ యూజర్, కన్జ్యూమ్డ్ బై ద ఎండ్ యూజర్. మనం కన్జ్యూమ్ చేస్తాం. దీని నుంచి ఫర్దర్గా నథింగ్ సోల్డ్ ఇన్ ద మార్కెట్, మనం వాడుకుంటాం తప్ప నథింగ్ సోల్డ్ ఇన్ ద మార్కెట్. ఇలాంటి గూడ్స్ని మనం ఏమంటామంటే కన్జ్యూమర్ గూడ్స్ అంటాం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఎగ్జాంపుల్తో క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మనకు ఒక వాషింగ్ మిషన్ ఉందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాషింగ్ మిషన్ కొన్నాం మనం, ఓకేనా? ఒక వాషింగ్ మిషన్ కొన్నాం. ఇప్పుడు ఈ వాషింగ్ మిషన్ ఉంది, దీంతో మనం దీన్ని కానీ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కానీ మనం ఒక హౌస్ హోల్డ్లా కొన్నాం అనుకోండి. మనం ఇంటికి తెచ్చుకున్నాం వాషింగ్ మిషన్ని. దీంట్లో ఏం చేస్తాం, మనం వాష్ చేసుకుంటాము. అల్టిమేట్గా మనం ఏం చేస్తాం, దాన్ని యూజ్ చేసుకుంటాం అండ్ అది కన్జ్యూమ్ చేసుకుంటాం. అది కన్జ్యూమర్ గూడ్ అవుతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఒక లాండ్రీ ఉంది. ఇప్పుడు మీరు అశోక్ నగర్ ఇలాంటి ఏరియాస్లో ఉంటారు కదా. సో అశోక్ నగర్ ఇలాంటి ఏరియాస్లో ఉన్నప్పుడు మీకు లాండ్రీస్ ఉంటాయి. వీడు ఏం చేస్తాడు, వీడు వాషింగ్ మిషన్ కొంటాడు. వాషింగ్ మిషన్ కొని వీళ్ళు ఏం చేస్తారు, 1 kg ఆఫ్ బట్టలు మీరు వాళ్ళ దగ్గర కానీ ఉతికిస్తే 80 రూపీస్ అని ప్రైస్ పెడతాడు. 80 రూపీస్ అని ప్రైస్ పెట్టాడా? సో ఇక్కడ మీనింగ్ ఏంటి, ఒక గూడ్ని నువ్వు కొని ఆ గూడ్ తోటి ఫర్దర్గా సర్వీస్ చేసి దాన్ని మార్కెట్లో కానీ అమ్మామనుకో, అప్పుడు దాన్ని ఏ టైప్ ఆఫ్ గూడ్ అంటాం, మనం క్యాపిటల్ గూడ్ అంటాం. ఇక్కడ చూడండి, ఈ గూడ్ ఉందా, వాషింగ్ మిషన్ అనేది ఒక గూడ్. చూడండి, ఈ వాషింగ్ మిషన్ తోటి వీడు ఏం ప్రొడ్యూస్ చేశాడు, సర్వీస్. వాషింగ్ అనేది ఒక సర్వీస్ కదా, వాషింగ్ అనేది సర్వీస్. ఆ సర్వీస్ని మార్కెట్లో అమ్మాడా లేదా, 1 kg 80 రూపీస్కి. అప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లో వీటిని ఏమంటాం అంటే మనం క్యాపిటల్ గూడ్స్ అంటాం. పైన కేసులో వాషింగ్ మిషన్ ఏమైంది, కన్జ్యూమర్ గూడ్ అయింది. కింద కేసులో వాషింగ్ మిషన్ ఏమైంది, క్యాపిటల్ గూడ్ అయింది. క్లారిటీ వచ్చిందా? ఏ గూడ్ని అయితే మనం వాడుకొని ఫర్దర్గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేసి వాటిని మార్కెట్లోకి అమ్ముతామో, ఒకవేళ మార్కెట్లోకి అమ్మితే అలాంటి గూడ్స్ని మనం ఏమంటాం, క్యాపిటల్ గూడ్స్ అంటాం. ఒక వస్తువును వాడి ఇంకో వస్తువుని కానీ సర్వీస్ కానీ ప్రొడ్యూస్ చేసి మార్కెట్లో అమ్మాలి, అలాంటి గూడ్స్ని క్యాపిటల్ గూడ్స్. లేదు అలా మనం కానీ అమ్మకుండా అవి మనమే కన్జ్యూమ్ చేసుకున్నాం అనుకో, మార్కెట్లో అమ్మకుండా, వాటిని మనం బేసిక్గా కన్జ్యూమర్ గూడ్స్ అంటాం. ఓకేనా? మనకి ఫర్ ఎగ్జాంపుల్ కటింగ్ ప్లేయర్లు, సిజర్లు. ఇప్పుడు హెయిర్ కట్ షాప్ ఉంటుంది, సిజర్ కటింగ్ చేస్తాము, అది ఫర్దర్గా సర్వీస్లో ఉపయోగపడిందా లేదా? కటింగ్ ప్లేయర్స్ ఉంటాయి, మిషనరీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వాటర్ బాటిల్స్ తయారు చేసే మిషనరీ. ఇలాంటి మిషనరీస్ అన్ని ఏం చేస్తున్నాయి, ఆ మిషనరీ వాడుకొని మనం ఫర్దర్గా ఇంకో గూడ్ తయారు చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ తయారు చేయడానికి ఒక మిషనరీ ఉంటుంది, ఈ పెన్ తయారు చేయడానికి ఒక మిషనరీ ఉంటుంది. ఈ మిషనరీస్ అంటే ఏంటి, క్యాపిటల్ గూడ్స్. ఈ మిషనరీ తోటి మనం ఒక పెన్ తయారు చేసి మార్కెట్లోకి అమ్ముతున్నాం. సో అట్లా ఏ గూడ్స్ తోటైతే ఫర్దర్గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేసి మనం వాటిని మార్కెట్లోకి అమ్ముతాము, అలాంటి గూడ్స్ని మనం క్యాపిటల్ గూడ్స్ అంటాం. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు మన ఫిక్స్డ్ క్యాపిటల్. ఇప్పుడు సో ఈ పార్ట్లో క్యాపిటల్ అంటే ఏంటి మీకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఫిక్స్డ్ క్యాపిటల్ కన్జంప్షన్ అంటే మీనింగ్ ఏంటంటే, చూడండి, ఇప్పుడు ఆ చైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాడు బిల్డింగ్ కట్టాలా, ఆ చైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ చేయడానికి, వాడు చైర్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఒక బిల్డింగ్ కట్టాలా, దాని లోపల వాడు మిషనరీ పెట్టుకోవాలా, ఆ కుర్చీ తయారు చేయడం కోసం ఒక మిషనరీ కావాలా వాడికి. ఈ మిషనరీకి టూల్స్ అన్నీ ఉండాలా. ఫర్ ఎగ్జాంపుల్ టూల్స్ ఉంటాయి కదా. ఓకే, సో ఇక్కడ చూడండి మా, ఫస్ట్ది బిల్డింగ్, మిషనరీ, నెక్స్ట్ టూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఈ బిల్డింగ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakh రూపీస్ కట్టాడు అనుకుందాం. బిల్డింగ్ ఒక 10 lakhs, మిషనరీ ఒక 20 lakhs, అండ్ టూల్స్ ఒక 5 lakhs కట్టారు. 5 lakhs అంటే 5 lakhs తెచ్చాడు. సో టోటల్ ఎంత అయింది, 35 lakhs. మరి చూడండి, ఇప్పుడు ఆ చైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఈ చైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఈ చైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో 10 లక్షలు పెట్టి బిల్డింగ్ కట్టాడు వాడు, అండ్ మిషనరీ తెప్పించాడు 20 లక్షలు కట్టి, అండ్ టూల్స్ కూడా తెప్పించాడు. ఆ టూల్స్ వాడాలి కదా, దాంట్లో రంపాలని రకరకాలు ఉంటాయి కదా. సో చూడండి, ఇవన్నీ కలిపి వీటన్నిటితో ఏం చేస్తున్నాడు, ఫర్దర్గా ఆయన గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. గూడ్స్ ఇవన్నీ వాడుకొని ఏం చేస్తున్నాడు, ఆ చైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఓనర్ ప్రొడ్యూసింగ్ గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు, ఆ గూడ్స్ ప్రొడ్యూస్ చేసి వాటిని మార్కెట్లోకి అమ్ముతున్నాడు. సోల్డ్ ఇన్ ద మార్కెట్, అవునా కదా, సోల్డ్ ఇన్ ద మార్కెట్.
సో ఆటోమేటిక్గా బిల్డింగ్, మిషనరీ, టూల్స్ ఇవన్నీ దేని కిందకు వస్తాయి? సో అల్టిమేట్గా ఇవన్నీ ఏంటి? ఏ గూడ్స్ని అయితే వాడుకొని మనం ఫర్దర్గా గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నామో, అర్థమవుతుందా మీకు? ఏ గూడ్స్ని అయితే వాడుకొని మనం ఫర్దర్గా గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తాము అండ్ వాటిని మార్కెట్లో అమ్ముతాము, అలాంటి గూడ్స్ అన్నీ ఏమవుతాయి మనకి? క్యాపిటల్ గూడ్స్ అవుతాయి. క్లియరా కదా? క్యాపిటల్ గూడ్స్ అవుతాయి. సో ఇవన్నీ ఇదేమవుతుంది మనకి? అల్టిమేట్గా ఈ బిల్డింగ్, మిషనరీ అండ్ టూల్స్ అన్నీ ఏమవుతాయి మనకి? వీటిల్నే ఫిక్స్డ్ క్యాపిటల్ అంటారు అనమాట. ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే మూవబుల్ క్యాపిటల్ కాదు కదా, అదేమి ఫిక్స్డ్ దగ్గర ఉంటుంది, ఫిక్స్డ్ క్యాపిటల్ అంటారు. సో ఈ బిల్డింగ్, మిషనరీ అండ్ టూల్స్ వీటిల్నే ఫిక్స్డ్ క్యాపిటల్ గూడ్స్ అంటారు. ఓకేనా? ఆ గూడ్స్ అని రాయము, వీటిల్నే మనం ఫిక్స్డ్ క్యాపిటల్ అంటాం. సో ఇక్కడ ఫిక్స్డ్ క్యాపిటల్ ఎంత? టోటల్గా మనకి 35 lakhs. ఫిక్స్డ్ క్యాపిటల్ ఎంత అయింది ఇక్కడ? టోటల్ 35 lakhs. క్లారిటీ వచ్చిందా? ఏ గూడ్స్ని అయితే వాడి మనం ఫర్దర్గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేసి మార్కెట్లో అమ్ముతామో అలాంటి గూడ్స్ అన్నీ మనకి క్యాపిటల్ గూడ్స్ అవుతాయి. ఇక్కడ ఓనర్ ఈ బిల్డింగ్ని, మిషనరీ, టూల్స్ని క్యాపిటల్ గూడ్స్లో వాడి ఫర్దర్గా గూడ్స్ ప్రొడ్యూస్ చేసి ఆ గూడ్ చైర్ దాన్ని మార్కెట్లో అమ్ముతున్నాడు కాబట్టి ఈ బిల్డింగ్, మిషనరీ, టూల్స్ అనేవి మనకి క్యాపిటల్ గూడ్స్ కేటగిరీ కిందకు వస్తాయి. అందుకనే వీటిల్ని ఇది ఫిక్స్డ్ కాబట్టి ఫిక్స్డ్ క్యాపిటల్ అంటాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ చైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఈ బిల్డింగ్, మిషనరీ, టూల్స్ అన్నీ కొనింది. అవి జీవితాంతం పనిచేస్తాయా? బిల్డింగ్ లైఫ్ లాంగ్ ఉండిపోద్దా? మిషనరీ అట్లనే ఉండిపోద్దా? కాదు కదా. ఈ బిల్డింగ్, మిషనరీ, బిల్డింగ్కి ఏమో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం రిపేర్ కావాలి, బిల్డింగ్కి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం రిపేర్స్ పడతాయి, రిపేర్ కావాలి. మిషనరీ ఏమవుతుంది? వేర్ అండ్ టియర్ అయిపోద్ది. వేర్ అండ్ టియర్ అంటే అరిగిపోవడం. ఓకేనా? టూల్స్ని కూడా రీప్లేస్ చేయాలి, పార్ట్స్ కూడా రీప్లేస్ చేయాలి. ఆ మిషనరీలో పార్ట్స్ ఉంటాయి కదా, పార్ట్స్ని కూడా రీప్లేస్ చేయాలి. సో వీటన్నిటికీ కొంత అమౌంట్ ఖర్చు అవుతుందా లేదా? అంటే సింపుల్గా మనకి పదవి ఏంటి ఇక్కడ? టర్మ్ ఏంటి? బాగా చూడండి. కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్. కన్జంప్షన్ అంటే అరిగిపోవడం. కన్జ్యూమ్ అంటే తెలుసు కదా, యూ కన్జ్యూమ్డ్ ఫుడ్ అంటాం మనం. కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ ఫిక్స్డ్ క్యాపిటల్ అయినా బిల్డింగ్, మిషనరీ, టూల్స్ కన్జ్యూమ్ అయిపోతున్నాయి, అరిగిపోతున్నాయి. దేంట్లో పార్ట్గా? ఈ చైర్ని తయారు చేయడంలో పార్ట్గా అరిగిపోతున్నాయి. సో అందుకని మ్యానుఫ్యాక్చరర్ ఏం చేస్తాడంటే నా బిల్డింగ్, నా మిషనరీ, నా టూల్స్, నా ఫిక్స్డ్ క్యాపిటల్ ఈ చైర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంలో పార్ట్గా అరిగిపోతున్నాయి, డిప్రిషియేట్ అయిపోతున్నాయి. దాన్ని డిప్రిసియేషన్ అంటాం. డిప్రిషియేట్ అయిపోతున్నాయి కాబట్టి నేను అమ్మే ప్రతి ప్రోడక్ట్ మీద కొంత అమౌంట్ అంతా కలెక్ట్ చేసుకొని ఆ అమౌంట్ అక్యుములేట్ చేసుకొని నేను ఈ బిల్డింగ్ రిపేర్లు, ఆ మిషనరీకి రీప్లేస్మెంట్, పార్ట్ రీప్లేస్మెంట్ అండ్ టూల్స్ రీప్లేస్మెంట్ చేసుకుంటాను అంటాడు. దాన్నే కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్. ఈ ఫిక్స్డ్ క్యాపిటల్ అయినా బిల్డింగ్, మిషనరీ, క్యాపిటల్ గూడ్స్ ఫర్దర్గా గూడ్స్ ప్రొడ్యూస్ చేసి మార్కెట్ అమ్ముతారు కాబట్టి వీటిని క్యాపిటల్ గూడ్స్ అంటున్నాం. ఈ క్యాపిటల్ గూడ్స్ ఆర్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో అరిగిపోతుంది కాబట్టి మ్యానుఫ్యాక్చర్ కొంత అమౌంట్ కలెక్ట్ చేసుకొని దాన్ని అల్టిమేట్గా రిపేర్స్ అండ్ రీప్లేస్మెంట్స్ కోసం వాడుకుంటాడు. దాన్నే మనం కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ అంటాం. క్లారిటీ వచ్చిందా? కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్.